హాయ్, హౌ డు యు డు? ఐ యామ్ ఆనంద్, డాక్టర్ ఆనంద్. ఐ యామ్ మదన్, మానని చోరా నా నిక్ నేమ్. వీరికి షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇన్ అడిషన్ టు 4 రైస్ మిల్స్. ఆయన నా ఫ్రెండ్. ఫ్రెండా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఓకే. ఏమిటి మీ శ్రీమతి గారు నాకు ఫ్రెండ్ అలా అయిందని ఆలోచిస్తున్నారా? ఇట్ ఈస్ సో సింపుల్. ఆ మాటకొస్తే మీరు నా ఫ్రెండ్ అవుతారు. ఎలా అవుతాను? ఇలా చేతులు కలిస్తే స్నేహం, పెదవులు కలిస్తే మోహం అన్నారు ప్రేమ పండితులు. ఇప్పుడు మనం షేక్ హ్యాండ్స్ పుచ్చుకున్నాం కాబట్టి మీ ఇద్దరు మన ఫ్రెండ్స్మే. బాక్సింగ్ చేసేటప్పుడు కూడా ఫైటర్స్ ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని ఫైటింగ్ లోకి దిగుతారు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సాగేది స్నేహం కాదు, ఫైటింగ్. డాక్టర్ గారు జోకుల్ని కేకుల్లా కట్ చేస్తున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. విత్ యువర్ కైండ్ పర్మిషన్. Sure, sure. Would you like to smoke? నో థ్యాంక్స్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. దయచేసి మీరు స్మోకింగ్ మానేయండి. హెల్త్ కోసం హ్యాబిట్ ని మానుకోవడమా? నెవర్ నెవర్. అలా కొట్టిపారేయకండి. సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని మీరు కాల్చే సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తున్నారు కదా. కానీ అలా రాసిన వాళ్లే మీ ఉత్సాహానికి ఆనందానికి మా కంపెనీ సిగరెట్లు తాగండి అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. మరి నన్ను ఇప్పుడు ఏది ఫాలో అవ్వమంటారు? లుక్ మిస్టర్ మదన్, దేవాలయాల మీద దేవుడి బొమ్మలు ఉంటాయి, బూతు బొమ్మలు ఉంటాయి. ఆ రెండిట్లో మీరు దేన్ని ఆరాధిస్తారు? టెల్ మీ. లుక్ మిస్టర్ మదన్, జీవితాన్ని మీరు చూసే పద్ధతి వేరు, నేను చూసే పద్ధతి వేరు. హ్యూమన్ సైకాలజీ స్టడీ చేసే వాళ్ళకి మీరు ఒక గొప్ప ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. యూనో ఇస్ ఇట్? కమ్ ఆన్ డియర్, ఐ యామ్ రెడీ. నువ్వు ట్రై చేస్తావా? ఓకే. గుడ్. ఆనందా, చూసావా? మమతానురాగాలు వదులుకుని కార్లు కాగితాలు వెంటబడింది నీ భార్య. సరోజకు కావాల్సింది నీలాంటి మనసున్న మొగుడు కాదురా, రిజర్వ్ బ్యాంకుని జేబులో ప్రిజర్వ్ చేసుకున్న మదన్ లాంటి రాకుమారుడు. ఐ పిటీ యు మై బాయ్, ఐ పిటీ. ఎమ్మెల్యే, నో ప్రాబ్లం. ఆనందా, సరోజకు కావాల్సింది నీ ఆశయాలు ఆదర్శాలు కావురా, కార్లు షికార్లు. ఈ పాత మోడల్ హెరాల్డ్ కార్ ఆమెకు అక్కర్లేదు, కొత్త మోడల్ ఫియట్ కార్ కావాలి. అది కూడా అర్థం చేసుకోలేని అమాయకుడిరా నువ్వు, అమాయకుడివి. ఏ మదన్, సారీ, ఇవాళ రాలేను. నో నో. ఓకే, గుడ్ నైట్. సార్, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? ఆ మాత్రం ఊహించలేరా? ఊహించడం ఎందుకు, నువ్వే చెప్పు. మదన్ బంగళాలో పడుకున్నాను. నువ్వు పెళ్ళైన ఆడదానవని నీ భర్త బతికే ఉన్నాడని మర్చిపోయావా? మిమ్మల్ని మర్చిపోలేదు, మీతో సుఖం లేదన్న సంగతి మర్చిపోలేదు. నాకంటే వాడి డబ్బే నీకు ముఖ్యమా? ఎస్. సరు,
ఏమిటి నీ ఉద్దేశం? నిర్మలమైన నా మనసును నాశనం చేద్దాం అనుకుంటున్నావా? నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేద్దాం అనుకుంటున్నావా? చెప్పు, నిజంగా నిజంగా నేను నీకు అక్కర్లేదా? అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. సరోజా, పాత హెరాల్డ్ కారు వెళ్ళిపోతోంది. నీ కొత్త ఫియట్ కారు రప్పించుకోవచ్చు. వేదాంతం అంటున్నది జగమంత స్వప్నం స్వప్నం. కవిస్వాంతం అంటున్నది జగమంత స్వర్గం స్వర్గం. వేదాంతమంటున్నది జగమంత స్వప్నం స్వప్నం. కవిస్వాంతమంటున్నది జగమంత స్వర్గం స్వర్గం. వేదాంతమంటున్నది జగమంత స్వప్నం స్వప్నం. కవిస్వాంతమంటున్నది జగమంత స్వర్గం స్వర్గం.